14 నెలల గోల్డ్ స్కీమ్ లో చేరండి. ఒక్క వాయిదా బోనస్ గా పొందండి. దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం దగ్గర, దర్శి. చూడండి సార్, ఎలా ఉండాలి నేను. సరిగా తిండి కూడా ఉండదు. వేడికి దానికి నా చేతులు ఎలా అయిపోయినాయి చూడండి సార్. చూడండి, నేనైతే చనిపోవాలనుకుంటా ఉండా. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ ఇబ్బందులు పడుతున్న తెలుగు వారికి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు. సాయం కోరిన వెంటనే స్పందించి ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సౌదీ అరేబియాలో యజమానులు వేధింపులకు ఓ మహిళ గురవుతుందని సుమన్ టీవీలో వచ్చిన కథనాలకు స్పందించిన లోకేష్ ఆమెను స్వదేశానికి తీసుకొస్తానని మాటిచ్చారు. ఇక్కడ చూస్తే చాలా టార్చర్గా ఉంది. చాలా అంటే చాలా నరకం చూపిస్తూ ఉన్నారు ఇక్కడ పని. నాకైతే బతకాలని లేదు సార్, చచ్చిపోవాలనిపిస్తూ ఉంది ఇక్కడ. మీరు ఏదైనా చేసి నేను ఇండియాకి పిలిపించండి సార్, మీకు దండం పెడతాను. మనుషులకి సరిగా పట్టించుకోరు. ఎలా అంటే అలా పడితే మాట్లాడేస్తారు, కోప్పడతారు. ఇక్కడ చాలా అంటే చాలా టార్చర్గా ఉంది సార్. దయచేసి నేను ఇండియాకి రావాలనుకుంటున్నాను. వచ్చేసి నా పిల్లల్ని నేను చూసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇక్కడే ఉంటే చనిపోతాను, నాకు భయంగా ఉంది. మీరే ఎలాగో అలా దయచేసి నన్ను ఇండియాకి పిలిపించండి సార్. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలోని తురకపల్లి గ్రామానికి చెందిన పి హసీనా ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లింది. కొద్ది రోజులు బంధువుల ఇంటి దగ్గర ఉన్న ఆమె తర్వాత ఓ ఇంట్లో పనికి కుదిరింది. అయితే అక్కడ చేరిన నెల రోజుల్లోనే యజమాని నుంచి వేధింపులు అధికమయ్యాయి. నా భర్త, పిల్లలు గుర్తుకొస్తున్నారు, నన్ను కాపాడండి అంటూ తాజాగా సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తనను ప్రభుత్వం కాపాడాలంటూ కన్నీటి పర్యంతమైంది. వీసా తీసి పంపించిన ఏజెంట్ తనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మోసం చేశాడని, కాపాడకపోతే తనకు చావే శరణ్యమని బాధితురాలు వాపోయింది. షేక్ హసీనాబీ బాధతో పాటు ఆమె కుటుంబం ఆవేదనపై సుమన్ టీవీ కథనాలను ప్రసారం చేసింది. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను తెలుసుకుంది. మీకు దండం పెడతా, నా బిడ్డ ఇబ్బందులు ఉండదు, నా బిడ్డ నాకు పంపించండి సార్, మీ కాళ్ళు ముక్కుతాను. నా బిడ్డ ఇబ్బందులు ఉండదు, టార్చర్ పెడతా ఉన్నారు. అక్కడ ఏజెంట్ చూస్తే నాకు సంబంధం లేదంటా అన్నాడు. 3 లక్షలకి డబ్బులు పెడితే కట్టి నేను పంపిస్తాను, లేకంటే పంపించను అంటా అన్నాడు సార్. ఆయన ఆ ఏజెంట్ కి సంబంధం అంట, నాకు సంబంధం లేదంట అన్నాడు. ఇదే ఎవరు పంపించినారో వాళ్ళు కడుక్కో అంట అన్నాడు సార్, నాకు సంబంధం లేదంట అన్నాడు. మేము ఎవరికి సార్ అడిగేది? ఆమె చూస్తే అక్కడ సౌదీలో ఉన్నది. నా బిడ్డ నాకు పంపించండి సార్, మీ కాళ్ళు ముక్కుతాను. ఈ కథనాలు వైరల్ గా మారడంతో పాటు సోషల్ మీడియాలో ఆమె సెల్ఫీ వీడియో చక్కర్లు కొట్టడంతో నారా లోకేష్ స్పందించారు. ఇండియాకు తీసుకొస్తామని మాట ఇచ్చారు. నారా లోకేష్ చొరవతో హసీనాబీ కుటుంబంలో ఆనందం నెలకొంది. వాటికి పోయిన తర్వాత పెద్ద సమస్యల్లో పడిపోయింది. చాలా బాధలు పడతా ఉంది. అన్నం తినలేదు, చాలా ఘోరంగా చేస్తా ఉన్నారంట వాళ్ళు. అన్నం పెట్టడం లేదంట, రేయం పొగులు పని చేపిస్తా ఉండారు. ఇల్లు చూస్తే రేకులు ఇల్లు ఇచ్చి రూమ్ ఇచ్చిండారు. ఆ రూమ్ ఏసీ లేదు, ఏమీ లేదు. ఉడుక్కు దానికి నిద్రగడ లేక పాపకు బిడ్డకు అంతా కాళ్ళు చేతులన్నీ బొబ్బలు వచ్చేసి చాలా దారుణంగా ఇచ్చేసి మాకు చూపించడం జరిగింది. ఇప్పటికే అన్నమయ్య జిల్లా పీలేరు ప్రాంతానికి చెందిన శివ, అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసి వీరేంద్రలను క్షేమంగా ఇండియాకు తీసుకొచ్చారు లోకేష్. వీరితో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేసినా త్వరితగతిన స్పందిస్తూ సమస్యను పరిష్కరించి ప్రశంసలు పొందుతున్నారు. ఏజెంట్ అడిగితే వాళ్ళ వదిన, మా భార్య వాళ్ళ వదిన ఉన్నది కదా, ఆ పాప అడగని చెప్తాను. వాళ్ళు అడిగితే అమ్మ నెంబర్ అంతా బ్లాక్ లో పెట్టేసింది. నెంబర్ బ్లాక్ చేసేసారు. మా భార్య నెంబర్ బ్లాక్ చేసింది, నాది, మా మామది, మా అత్తది, అందరి నెంబర్లు బ్లాక్ చేసింది. ఎవరు కాల్ చేసింది లిఫ్ట్ చేయట్లేదు. ఏమంటారు అంటే మా భార్యను పంపించంటే ఫస్ట్ మీరు డబ్బులు కట్టేయండి, 3,50,000 కట్టండి అంటారు. 3,50,000. అవును, ఇక్కడ నుంచి పిల్లలకు అంత ఖర్చు కాదు. ఎవరికి కట్టాలంట డబ్బు ఎవరు కట్టాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టాలంట. మా భార్య ఉన్నదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. మీకు ఎవరు చెప్పారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కట్టాలంటే ఏజెంట్ చెప్పారు. మళ్ళా వాళ్ళ వదిన చెప్పింది. ఏజెంట్ డైరెక్ట్ మీకే చెప్పారు.